హాయ్ హలో నమస్తే అండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్జిబ్రాకు సంబంధించి ఉంటుందండి. సో మనం ప్రీవియస్ వీడియోలో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఘాతాలు మరియు ఘాతాంకాలకు సంబంధించిన వీడియోని చేసుకోవడం జరిగింది. సో దానికి రిలేటెడ్ వీడియోనే ఈ ఆల్జిబ్రా ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్జిబ్రాలో చాలా టాపిక్స్ ఉంటాయండి. సో దాంట్లో మనకు టెట్లో యూజ్ అవుతున్న టాపిక్స్ ఏందనేది ఈరోజు డిస్కషన్ చేద్దామండి. సో మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి. సో మనకి బీజగణితం ఆల్జిబ్రాకు సంబంధించి మనం టెట్లో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఈక్వేషన్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడండి. సో ఈక్వేషన్స్ అంటే సమీకరణాలు ఎలా ఉంటాయి అనేది అడుగుతున్నాడు. సో దీనిని మనం సమీకరణాలు అంటామండి. సో అంటే ఈక్వేషన్ అంటే ఏమిటి అనేది కూడా మనకు టెట్ పేపర్ 1లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో 4 ఆప్షన్లు ఇచ్చి క్రింది వాటిలో ఈక్వేషన్ ఏది, సమీకరణం ఏది అవుతుంది అనేది ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఈక్వేషన్ అంటే ఏమిటి అసలు ఈక్వేషన్? సో మనకి ఈక్వేషన్ అంటే పేరులోనే ఉందండి. ఈక్వల్ అంటే ఏమిటండి? సమానం. అంటే సమానం గుర్తుని ఏమంటాం మనం? ఈజ్ ఈక్వల్ టుగా అంటాం. సో ఈ గుర్తు ఉన్న దానిని మనం సమీకరణం అంటామండి. ఈ గుర్తు ఉంటే దానిని సమీకరణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 2 = 0 ఇదొక సమీకరణం అంటాం. లేదు 3x + 2 > 0 ఇచ్చాడు అనుకోండి. సో దీంట్లో ఈజ్ ఈక్వల్ లేదు కదా, సో దీనిని సమీకరణం అనకూడదు. ఇక్కడ 2x = 0, సో ఇది కూడా ఒక సమీకరణమే. అంటే ఇక్కడ x అనేది ఉంది, ఇక్కడ ఒక నెంబర్ అనేది ఉందండి. సో మనం xని వేరియబుల్ అంటాము. వేరియబుల్ చరరాశి అంటాం. అంటే చరరాశి అంటే ఎప్పుడు మారుతూ ఉంటుందండి. సో చరరాశి అంటే ఎప్పుడు మారుతూ ఉండేది చరరాశి. స్థిర రాశి అంటే ఎప్పుడు దాని వాల్యూ అదే విధంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పెన్ వాల్యూ 5 రూపీస్ అంటే ఎక్స్ అనేది 1 పెన్ అయినా కావచ్చు, 2 పెన్స్ అయినా కావచ్చు, 3 పెన్స్ అయినా కావచ్చు. కానీ 2 అనేది ఆల్వేస్ 2నే. సో ఎప్పుడైనా 2గానే ఉంటుంది. సో ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే 2ని 2గానే ఇండికేట్ చేస్తాం. అంటే ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా చరరాశులకు సంబంధించినవి. అంటే వేరియబుల్స్ చరరాశులు ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఏ నుంచి జెడ్ వరకు ఉండే వాటిని ఆల్ఫాబెట్స్ అంటాం కదా. సో వాటిని చరరాశులు అంటాం. స్థిర రాశులు అంటే నెంబర్లు ఉండే వాటిని మనం స్థిర రాశి అంటాం. సో ఇప్పుడు సమీకరణం యొక్క డెఫినేషన్ని ఎలా చెప్తామంటే చరరాశి స్థిర రాశుల కలయికతో కూడి ఈజ్ ఈక్వల్ టు సమాన గుర్తు గల దానిని మనం సమీకరణంగా చెప్తామండి. చరరాశి స్థిర రాశుల కలయికతోని ఉంటూ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే దానిని ఏమంటామండి? సమీకరణం అంటాం. మరి ఇక్కడ ఒకసారి చూడండి, x = 0 రాశాను. మరి ఇది సమీకరణం అవుతుందా కాదా అంటే సో ఇది సమీకరణమే అవుతుంది. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి సమీకరణం. సో ఇక్కడ చరరాశి అనేది ఒకటి మాత్రమే ఉంది, చరరాశి ఒకటే ఉంది. మరి స్థిర రాశి లేదు కదా అనుకుంటే స్థిరరాశి ఉన్నా లేకున్నా చరరాశి ఉంటే ఈజ్ ఈక్వల్ టు ఉండి చరరాశి ఉండి ఈజ్ ఈక్వల్ టు ఉంటే దానిని సమీకరణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 = y అనేది ఉంది. మరి ఇది సమీకరణం అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఒక చరరాశి ఉంది అంటే ఖచ్చితంగా దానిని సమీకరణం అనే చెప్తాం. చరరాశి ఉండాలి, ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. సో దీనిని మనం సమీకరణం అంటామండి. సో మనకి సమీకరణాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి ఏది సమీకరణం ఏది కాదు అని అడుగుతున్నాడు. సో అది స్థిర రాశి చరరాశులలో చరరాశి కంపల్సరీగా ఉంటూ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే దానిని మనం సమీకరణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి 5 = 5. సో మరి ఇది సమీకరణం అవుతుందా అంటే సో దీనిని కూడా సమీకరణంగా ఇండికేట్ చేయొచ్చు. కానీ చరరాశి లేదు కాబట్టి దీనిని సమీకరణంగా భావించకూడదు. ఒకసారి మీరు ఆలోచించాలి. జస్ట్ చరరాశితో కూడి ఉంటే ఈజ్ ఈక్వల్ టు ఉంటే దానిని సమీకరణం అంటాము. నెక్స్ట్ అండి, ఈ ఈక్వేషన్కు సంబంధించి సమీకరణాలకు సంబంధించి క్వశ్చన్ టెట్లో ఎలా అడుగుతున్నాడంటే సో ఒక పెన్ వాల్యూ x రూపీస్ అవుతుంది. అయితే 5 పెన్నులను కొన్న ఒక
విఘ్నేష్ దగ్గర అనే విద్యార్థి దగ్గర ఒక 5 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ మొత్తం విలువ 50 రూపాయలకు సమానమైంది. అయితే దీనిని సమీకరణ రూపంలో తెలియజేయండి అంటాడండి. సమీకరణాన్ని రాయండి అంటాడు. సో మనం ఏం చేస్తాం, ఒక పెన్ వాల్యూ ఎక్స్ అనుకుంటాం. సో ఎక్స్ అనే పెన్ వాల్యూ, సో అతను ఎన్ని పెన్స్ కొన్నాడు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 5 పెన్స్ కొన్నాడు అనుకుందాం. సో 5 పెన్నులు కొన్నాడంటే ఒక పెన్ వాల్యూ ఎక్స్ రూపీస్ అయిందంటే 5 పెన్స్ వాల్యూ 5 ఇంటూ ఎక్సే కదా, అంటే 5x రాస్తాం. 5x అయింది. ఇంకా అతని దగ్గర 5 రూపీస్ మిగిలాయి అని చెప్తున్నాడు కాబట్టి ఇంకా అతని దగ్గర 5 రూపీస్ మిగిలాయి. ఇవేమో షాప్ ఆయనకి ఇచ్చినవి, ఇవేమో అతని దగ్గర మిగిలినవి. సో ఆ విధంగా అన్నింటిని చేస్తే అతని దగ్గర ఎంత ఉందని చెప్పాడండి, 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలకు సమానమైనవి అని చెప్తున్నాడు. సో ఈ విధంగా రాయడాన్ని మనం సమీకరణం అంటాం. ఈ విధంగా రాయడాన్ని మనం ఏమంటామండి, సమీకరణం అంటాం. ఇక్కడ చూసారుగా చరరాశి ఉంది, స్థిర రాశులు కూడా ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా ఉంది కాబట్టి దీనిని సమీకరణం అంటారు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తాం కదా ఎండింగ్లో. సో దానికి సంబంధించి ఎలా సాల్వ్ చేయాలనేది ఉంటుంది, అది చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో ఆల్జిబ్రాకు సంబంధించి రెండవ టాపిక్గా మనకి పాలినామియల్స్ ఉంటాయండి. సో బహుపదులు అనేవి ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. సో బహుపదులు పేపర్ 2 వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్. సో బహుపదులు పాలినామియల్స్ అంటామండి. సో వీటిలో నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి. సో దీంట్లో మళ్ళీ మనకి సబ్ టాపిక్స్గా కూడా ఉన్నాయండి, సబ్ టాపిక్స్గా కూడా ఉంటాయి. సో బహుపదులకు సంబంధించి మనకు వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వన్ బహుపది యొక్క పరిమాణం గురించి ఉంటుందండి. సో పరిమాణం అంటే ఇంగ్లీష్లో డిగ్రీ అంటాం. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని అడుగుతూ ఉంటాడు. సో అదొక క్వశ్చన్. దాంతోపాటుగా మనకి కారణాంక విభజన ఉంటుందండి. సో కారణాంక విభజన అంటే మనకి ఫ్యాక్టరైజేషన్ అంటామండి, ఇంగ్లీష్లో ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ చేయడం ఎలా అనేది ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటుగా మూడవ టాపిక్ వచ్చేసి పరిమాణం, కారణాంక విభజన. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. సో సమీకరణాల రకాలు అంటాం. అంటే బహుపదులు వాటి యొక్క రకాలు అని మీనింగ్ అండి. సో టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్, సో దీన్ని ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. సో ఒకసారి ఒక్కొక్క టాపిక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో పరిమాణము లేదా డిగ్రీ అంటే ఏమిటి అంటే, పరిమాణము లేదా డిగ్రీ, సో ఏదైనా ఒక పాలినామియల్లో, సో ఈ విధంగా రాస్తున్నానండి, 4x + 3y + 9z² ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉందనుకుందాం. సో దీని ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్స్లోనే పాలినామియల్స్ అని కూడా అంటామండి. సో మనం పాలినామియల్స్లో దీని యొక్క డిగ్రీ ఎంత లేదా పరిమాణం ఎంత అంటాడండి. సో పరిమాణం అడిగినప్పుడు ఎలా చేస్తామంటే, ఇచ్చిన పాలినామియల్ని సింబల్ వేరు చేసేంత వరకు, అంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా. సో ఈ రెండు వేరు చేసేంత వరకు ఈ మొత్తాన్ని పదం అంటాం. పదం అంటే ఇంగ్లీష్లో టర్మ్ అంటామండి, టర్మ్ అంటాం. సో ఇందులో కాన్స్టాంట్ ఉంటుంది, వేరియబుల్ కూడా ఉంటుంది, స్థిర రాశి, చరరాశులు కూడా ఉంటాయి. సో ఇదొక టర్మ్. నెక్స్ట్ సింబల్ వేరు చేస్తుంది కాబట్టి ఇదొక టర్ము, ఇక్కడ సింబల్ వేరు చేస్తుంది కాబట్టి ఇదొక టర్మ్. సో ఈ టర్మ్లను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి టర్మ్ యొక్క పవర్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడాలి. సో ఈ టర్మ్ యొక్క పవర్ వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ వాల్యూని చూస్తే x⁻1 ఉంది, y⁻1 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 ఎంత అవుతుంది, 2. సో ఇది 2 అంటాం. దీని యొక్క ఈ పదం యొక్క పరిమాణం 2. నెక్స్ట్ ఇక్కడ y⁻1 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం 1 అవుతుంది. సో జస్ట్ మీరు వేరియబుల్సే చూడాలండి, కాన్స్టాంట్తో అవసరం లేదు. ఇక్కడ కాన్స్టాంట్ని వదిలేసి z². సో ఇక్కడ ఎంత అండి, 2. సో దీంట్లో ఈ వచ్చిన వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత అండి, హైయెస్ట్ వాల్యూ 2. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిమాణం అంటాం. సో ఈ ఈక్వేషన్ యొక్క పరిమాణం ఎంత అంటే 2 అని చెప్తామండి. ఇది ఈక్వేషన్ యొక్క పరిమాణం 2. అంటే పరిమాణం అంటే ఏమిటి అంటే, ఇచ్చిన పాలినామియల్లో ఒక్కొక్క పదాన్ని వేరు చేసుకుంటూ, అంటే సింబల్స్ వేరు చేసేంత వరకు ఉండేదానిని పదం అంటాం. సో ఆ ఒక్కొక్క పదం, ఒక్కొక్క టర్ములోని
వేరియబుల్స్ యొక్క పవర్స్ని యాడ్ చేసుకుంటూ రాస్తాం. సో ఆ విధంగా రాసినప్పుడు ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాని యొక్క పరిమాణం డిగ్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ z²x² కూడా రాశాను అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందండి 2 to 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క పరిమాణం ఎంత అవుతుందండి 4 అవుతుంది. ఈక్వేషన్ యొక్క డిగ్రీ 4 అవుతుంది, ఎందుకంటే హైయెస్ట్ ఇదే ఉంది కాబట్టి దీనిని పరిమాణం అంటాము. సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. సో ఇక్కడ 4xyz + 3z³ + 2. సరే, దీని యొక్క పరిమాణం ఎంత, డిగ్రీ ఎంత అని అడిగితే ఏం చేస్తామండి, ఇదొక టర్ము ఇదొక టర్ము ఇదొక టర్ము. సో దీంట్లో 1 1 1 అంటే మొత్తం ఎంత అవుతుంది 3 అవుతుంది. దీంట్లో కూడా 3. దీంట్లో అండి కాన్స్టెంట్ పక్కన ఏమీ లేదు అంటే మనం ఒక వేరియబుల్ని రాసుకొని పవర్ 0 రాసుకోవచ్చు కదా. సో దేని పవర్ రాసినా 1 అవుతుందని చెప్పాను. మరి దీని పవర్ రాసి 0 రాశాను అంటే 1 × 2 2 అవుతుంది, మళ్ళీ చేంజ్ కావట్లేదు వాల్యూ. కానీ దీని యొక్క పరిమాణం అనేది 0 వచ్చింది. అర్థమైంది కదా ఇప్పుడు. సో హైయెస్ట్ వాల్యూ ఎంత 3. సో దీని యొక్క డిగ్రీ ఎంత అని చెప్తాం 3 అని చెప్తాం. సో ఈ కండిషన్ను బేస్ చేసుకొని మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే చరరాశి యొక్క పరిమాణం ఎంత అంటాడండి. చరరాశి యొక్క పరిమాణం ఎంత, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. చరరాశి యొక్క పరిమాణం ఎంత. సో చరరాశులు అంటే నెంబర్లు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనే నెంబర్ తీసుకున్నాను. మరి దీని యొక్క పరిమాణం ఎంత. మరి ఇక్కడ అసలు వేరియబుల్సే లేవు, XYZలే లేవు, కానీ మరి దీని యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ ఏం లేదంటే x⁴0 రాసుకోవచ్చు అని చెప్పాను కదా, × 1 అని. సో అప్పుడు ఈ x⁴0కి ఎంత అయితే ఉంటుందో దాని పరిమాణం ఎంత అండి 0. అంటే చరరాశి యొక్క పరిమాణం ఎప్పుడైనా 0గా ఉంటుంది. ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చరరాశి యొక్క పరిమాణం 0గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలండి. సో పరిమాణం అంటే ఏదైనా హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దానినే మనం పాలినామియల్ యొక్క పరిమాణం అని చెప్తాం. నెక్స్ట్ అని పరిమాణం తర్వాత కారణాంక విభజన, ఇది లాస్ట్లో చూద్దామండి. సో ఇప్పుడు మనం సమీకరణాలు రకాల గురించి చూద్దాం, ఎందుకంటే అది పరిమాణానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సమీకరణాలు రకాలు చూద్దాం. సో పరిమాణం వచ్చిన తర్వాత పరిమాణం 1, సో డిగ్రీ 1 ఉందనుకో ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటామండి. సో లీనియర్ పాలినామియల్ అంటే తెలుగులో రేఖీయ బహుపది అంటామండి. సో రేఖీయ బహుపది అంటాం. సో మనం ఏమని చెప్తాం, పాలినామియల్ డిగ్రీ 1 ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను 2x + 3y + 2 = 0. సో దీని యొక్క డిగ్రీ ఎంత, ఇక్కడ పవర్ 1, దీని పవర్ 1, మరి హైయెస్ట్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి దీనిని లీనియర్ పాలినామియల్ అంటాం. మరి పరిమాణం 2 డిగ్రీ 2 వచ్చిందనుకోండి దానిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దాన్నే మనం తెలుగులో ద్విపద బహుపది అంటామండి. ద్విపద బహుపది అంటే 2 పదాలు ఉంటే దానిని ఏమంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్లో 2x² + 3x + 3 = 0. సో దీని యొక్క డిగ్రీ ఎంత 2నే కదా, హైయెస్ట్ 2 వస్తుంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో మూడవది ఏముంటుందండి, 3 వచ్చిందనుకోండి దానిని 3 ఉంటే దానిని ట్రైనామియల్ అంటామండి. ట్రైనామినియల్ అంటే త్రిపద బహుపది అంటాము. త్రిపద బహుపది. మరి 4 ఉంటే అది పాలినామియల్ అవుతుంది. సో పాలినామియల్ అంటాము. సో 4 ఉంటే పాలినామియల్. ఈ విధంగా అడుగుతాడండి. సో ఎట్లా అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4xy + 2x + 3 = 0. సో ఇది ఎలాంటి బహుపది అని అడుగుతాడు. సో ఎలాంటి బహుపది అండి, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1 అంటే దీనిది 2 అవుతుంది, దీనిది 1, దీనిది 0. సో హైయెస్ట్ ఎంత ఉంది 2 ఉంది. మరి డిగ్రీ 2 వచ్చినప్పుడు దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ద్విపద బహుపది. దీనినే వర్గ సమీకరణం అంటామండి. వర్గ సమీకరణాలు అంటాం. సో ఈ విధంగా ఉంటుందండి. సో దీనిని మనం ఈ విధంగా వస్తే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఈ విధంగా ఉంటుందండి ఈక్వేషన్కు సంబంధించి వాటి యొక్క రకాలు. ఏదో ఒక క్వశ్చన్ అడిగి దాని పరిమాణం ఎంత అని అడగొచ్చు, లేకపోతే ఈ టైప్స్లో ఏ టైప్ అని కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ఇవి కూడా నేర్చుకుని ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ కారణాంక విభజన, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. సో దాన్ని ఎలా చేస్తామో ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఏది అంటే x² + 7x
ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు దీనిని కారణాంక విభజన చేస్తే ఆప్షన్స్ ఏమేమి వస్తాయని అడుగుతాడండి. సో ఆప్షన్స్ మనమే రాసుకుందాం ఏదో ఒకటి. x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 4 లేదా బి x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 4 లేదా x మైనస్ 3 ఇంటూ x మైనస్ 4 లేకపోతే అండ్ డి x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 4. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు అనుకుందాం. సో ఇప్పుడు కారణాంక విభజన చేయాలంటే ఎలా చేస్తామంటే, సో దీన్ని మొదటగా ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటామండి. సో ముందున్న దానిని కోఎఫిషియంట్ అంటాము. సో ఇది ఎక్స్ కోఎఫిషియంట్, దీన్ని కాన్స్టాంట్ అంటాం. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లండి, ఏం లేదంటే 1. సో ఈ 1 ఇంటూ 12 చేయాలండి. ఫస్ట్ 1 ఇంటూ 12 సింబల్స్తో సహా చేయాలి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. సో ఎంత అవుతుంది? ప్లస్ 12 వస్తుంది. ఈ ప్లస్ 12ని మనం ఫ్యాక్టర్స్ ఏ టేబుల్లో వస్తుందో రాసుకోవాలి. 1 టేబుల్లో 12 వస్తుంది, 2 6 జా 12, 3 4 జా 12, 4 3 జా 12. సో ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి, 4 3 6 2 12 1 అవుతుంది. సో ఇక్కడ వరకు ఆపేస్తాం మనం, 1 12 2 6 3 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మిడిల్లో ఉన్న టర్మ్ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత ఉందండి? ప్లస్ 7 ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ వచ్చిన వాల్యూస్లో ఏ రెండింటిని యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ చేస్తే మనకు ప్లస్ 7 రావాలి. అప్పుడు దానిని ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. మరి 7 రావాలంటే ఏదైతే చేస్తే 7 వస్తుంది చూడండి. 11 1 కొడితే 13, 11 12 1 13, 12 మైనస్ 1 11 అవుతుంది. సో ఇది పాసిబుల్ కాదు. 6 ప్లస్ 2 8, 6 మైనస్ 2 4 అవుతుంది. ఇది కూడా పాసిబుల్ కాదు. మరి 3 ప్లస్ 4 7 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 7x ప్లేస్లో ఇక్కడ 3x 4x మిడిల్లో ప్లస్ సింబల్ పెట్టి రాస్తాం. సో 3x ప్లస్ 4x అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 7x వచ్చింది. ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 12 అక్కడే ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్లని 1 అనుకుంటాం, సెకండ్ 2 టర్మ్లని 1గా భావించాలి. సో ఈ రెండిట్లలో కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ పోయింది, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయంటే ఒక ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. ఓకే, ప్లస్ మళ్ళీ ఈ రెండిట్లో కామన్ తీయాలి. 4 ఉంది, 12 ఉంది, రెండు కూడా 4 టేబుల్లో వస్తాయి కదా. 4 1 జా 4 అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 3 జా 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా చేసినప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్గా రావాలి. ఎక్స్ ప్లస్ 3 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 3ని కామన్ తీస్తాం, అంటే ముందు రాస్తాం. సో ఇక్కడ మిగిలిన ఎక్స్ ఈ ప్లస్ 4ని ఇంకో బ్రాకెట్లో రాస్తాం. సో ఇదే కారణాంక విభజన. ఇప్పుడు ఏమైంది? ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 4 ఎక్కడ ఉందండి? ఫైనల్ ఆన్సర్లో ఉంది. ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 4 అనేది వచ్చింది. సో ఈ విధంగా చేయాలి. కానీ మనకి ఎగ్జామ్ హాల్లో ఇదంతా చేసి ఇక్కడ ఆలోచించేలోపు టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా అంటే ఇప్పుడు నేను ఈ అంత ప్రాబ్లమ్ని ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటున్నాను. తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 1 ప్లస్ 12 ఎంత అవుతుందండి? 1 ప్లస్ 7 ప్లస్ 12 ఎంత అవుతుంది? 20 రావాలి. ఆన్సర్ 20 రావాలి. అంటే మన ఆప్షన్స్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 20 వచ్చే ఆన్సర్ ఎక్కడ ఉందో చూడాలి. మరి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 3 4 ఇంటూ 1 మైనస్ 4 మైనస్ 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -2, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 మైనస్ 2 ఇంటూ 5 10 అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 3 1 మైనస్ 3 అంటే -2, 1 మైనస్ 4 అంటే -3 ఇది 6 అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 1 ప్లస్ 3 4 ఇంటూ 1 ప్లస్ 4 5 5 4 ఎంత అండి? 20. సో 20 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఫ్యాక్టరైజేషన్ అంత పెద్దగా ఈ లెక్కలన్నీ ఈ విధంగా చేసి బట్టి పట్టే కన్నా కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా జస్ట్ ఎక్స్ వాల్యూని 1 అనుకోవడం, వై వాల్యూని 2 అనుకోవడం, ఈ విధంగా చేస్తే ఈ ఆల్జీబ్రాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ అండి. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకు కిన్షు
మ్యాథ్స్ ట్రిక్స్ అనే మన ఛానల్ ఉంది కదా, మొదటి ఛానల్, దాంట్లో ఆల్జీబ్రా వితౌట్ ఫార్ములా అనే థంబ్నైల్తో ఉంటుందండి. ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పేపర్ 2 వాళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దాంట్లో రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ మన టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంటాయి కాబట్టి అవే మీరు ఆ క్వశ్చన్స్ని భావించి ఆ చెప్పే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఒకే ఎగ్జాంపుల్ చెప్పాను, క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఇంకా అర్థం కాకపోతే మన ఛానల్లో ఉంటుంది, అది ఖచ్చితంగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములాస్ ఇవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా ఉన్నాయి, వాటి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మీకు స్క్రీన్ పైన ఇస్తాను. సబ్స్ట్రాక్టింగ్ 13 ఫ్రమ్ twice a number gives 25. Express the statement is an ఈక్వేషన్ అంటున్నాడు. సో ఒకసారి చూడండి, సబ్స్ట్రాక్టింగ్ అంటే ఏమిటండి, తీసివేసినప్పుడు, అంటే తీసివేయడం అంటే మైనస్ సింబలే కదా, మైనస్ సింబల్ని 13ని ఫ్రమ్ అంటున్నాడు. సో దేంట్లో నుంచి తీసేస్తున్నామండి, ఏదైనా ఒక నెంబర్ అంటున్నాడు. మరి ఆ నెంబర్ ఏందో మనకు తెలియదు కాబట్టి దానిని ఎక్స్ అంటున్నాం. అంటే ఎక్స్లో నుంచి 13ని తీసివేస్తే అంటే -13 చేస్తే గివ్స్ ఎంత వస్తుంది అంటే అప్పుడు ఈజ్ ఈక్వల్గా రాసుకుంటాం. గివ్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందని చెప్తున్నాడండి, 25 వస్తుంది అని చెప్తున్నాడు. మరి 25 వస్తుంది. మరి ఈక్వేషన్లో రాయండి అంటే ఇదే కదా, ఎక్స్ అంటే ఒక నెంబర్లో నుంచి 13ని తీసేస్తే 25 వస్తుంది అంటే ఇదే కదండి, ఎక్స్ -13 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ నెంబర్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ -13ని అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తాం. సో ఇక్కడ మైనస్ చేస్తుంది, అక్కడ వెళ్తే ప్లస్ చేస్తుంది కాబట్టి +13. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 38 అవుతుంది. సో ఒకవేళ నెంబర్ అడిగితేనేమో 38 అని చెప్తాం, లేదు ఈక్వేషన్ అడిగితే ఈ విధంగా రాస్తాం. ఓకే అండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఇచ్చాడు, వై ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇచ్చి దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఎంత అంటున్నాడు. సో ఇక్కడ వాడే ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. సో మనం ఎక్స్ ప్లస్ వై వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి, ఎందుకంటే బైలలో ఉన్నాయి కాబట్టి విడివిడిగా చేసుకుందాం. ఎక్స్ ప్లస్ వై వాల్యూ చేస్తే ఎక్స్ వాల్యూ 3/7 ప్లస్ వై వాల్యూ ఎంత అండి, 2/5. మరి ఇప్పుడు ఫ్రాక్షన్లని అడిషన్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తామండి, డినామినేటర్ని ఎల్సిఎం చేయాలి. మరి 7 5 ఎంత అండి, 35. సో ఎల్సిఎం అనేది 35 వచ్చింది. సో ఇప్పుడు ఈ 35ని మొదటి దాని యొక్క డినామినేటర్లతో చూడాలి. సో 7 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది, 7 5 35 కాబట్టి 5 ఇంటూ ఈ న్యూమరేటర్ నెంబర్, ఫస్ట్ దాని యొక్క న్యూమరేటర్ ఎంత ఉందో అది రాస్తాం. సో 5 ఇంటూ 3. సో దీన్ని బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 5తోని 35 చూడాలి. 5 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది, 7 దా. సో 7 ఇంటూ 2, 7 ఇంటూ 2 అండి. సో మీరు అనుకోవచ్చు 35 వేసి ఇది ఇంటూ చేయొచ్చు కదా అన్న అని, కానీ ఎల్సిఎం వేరే వచ్చినప్పుడు 7 ఇక్కడ 21 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎల్సిఎం వేరే అవుతుంది. సో ఇంటూలు చేస్తే కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి అన్నిటికీ ఉపయోగపడే మెథడ్నే నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవాలి. 5 3 15 ప్లస్ 7 2 14 బై 35 అంటే ఎంత వచ్చింది చూడండి, 15 ప్లస్ 14 29/35. సో ఇది ఎక్స్ ప్లస్ వై వాల్యూ, ఎక్స్ ప్లస్ వై. మరి ఇప్పుడు ఎక్స్ మైనస్ వై వాల్యూ చేయండి, సేమ్ అదే కదా, 3/7 మైనస్ 2/5. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 35. సో ఇక్కడ 5 ఇంటూ 3 సింబల్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తాం, 7 ఇంటూ 2. సో 5 3 15 మైనస్ 14/35. సో ఇక్కడ ఎంత వచ్చిందండి, 1/35. ఇదేమో ఎక్స్ మైనస్ వై వాల్యూ, ఇదేమో ఎక్స్ ప్లస్ వై వాల్యూ. మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. మరి డివైడెడ్ బై అంటే బై ఏ కదా, సో ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చిందండి, 29/35, 29/35 బై 1/35. సో ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఉంది, బై ఉంది, ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎలా రాయాలో చెప్పాను, ఎలా రాస్తాం, ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, రెండో ఫ్రాక్షన్ ఇంటూ చేస్తూ ఇది రివర్స్ అయిపోతుంది, అంటే 35/1 అవుతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లను క్యాన్సిల్ చేయొచ్చు, 35 1 35 1. సో 29/1 అంటే ఆన్సర్ ఎంత అండి,
29. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 29 రావడం జరిగింది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టిందండి. సో మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 7 5 35 అంటే ఎల్సిఎం 35, ఇక్కడ కూడా 35. సో 35 క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన ఏమొస్తుందో చూడాలి. 5 3 15 ప్లస్ 14 29. 29/15 మైనస్ 14 1. 29/1 29. సో మీరు వితిన్ సెకండ్స్లో 10-15 సెకండ్స్లోనే చూసి ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకే అండి. ఇక్కడ ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ 2xy మైనస్ y స్క్వేర్ ఈజ్ టు 6x² మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 1:6 అయితే x:y వాల్యూ ఎంత? సో దీన్ని ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోతే లెంతీ ప్రాసెస్ అండి. సో అది కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆప్షన్స్ మనకు ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాడు అడిగింది x:y అంటున్నాడు కాబట్టి మొదటిది x వాల్యూ, రెండవది y వాల్యూ అవుతుంది ప్రతి దాంట్లో కూడా. మరి ఇక్కడ x దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేద్దాం, y దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి 1:6 రేషియోలో రావాలి ఆన్సర్. వస్తుందో రాదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ తీసుకుందాం x దగ్గర 3. సో 2 × 3 ఇంటూ y వాల్యూ ఎంతండి 2 మైనస్ y వాల్యూ 2 స్క్వేర్. సో ఈజ్ టు 6 ఇంటూ x వాల్యూ 3 అంటే 3 స్క్వేర్ మైనస్ xy 3 × 2 3 × 2. సో ఫస్ట్ ఆప్షన్కి చెక్ చేస్తున్నాం. 2 3 6 6 2 12 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ టు 6 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 2 6. సో ఒకసారి చూడండి 12 మైనస్ 4 8 అవుతుంది. 8 ఈజ్ టు 6 × 9 54. 54 మైనస్ 6 ఎంత అవుతుందండి 48 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతాయి కదా 8 టేబుల్లో రేషియో అంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా. 8 1 8 8 6 48. సో 1:6 రేషియో. సో మనకి లక్కీగా ఫస్ట్ ఆప్షన్లోనే మన ఆన్సర్ వచ్చేసింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 3:2. సో మిగిలిన ఆప్షన్స్ ఏది పెట్టినా కూడా ఇందులో సరిపోదండి. సో ఈ విధంగా ఆప్షన్స్ త్రూ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ 8y⁵ మైనస్ 24y³ ప్లస్ 18y ఈజ్ డివైడెడ్ బై 2y ఇంటూ 2y² మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అవుతుందని క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం దీనిని ఫార్ములాస్ ఉపయోగించి చేస్తే చాలా టైం టేకింగ్ అండి. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా మనకు ఫార్ములాస్ ఏమీ లేకుండా చేయాలంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏదో ఒకసారి చూడాలి. వేరియబుల్ ఓన్లీ y మాత్రమే ఉంది. సో ఇక్కడ y కండిషన్ y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాడు కాబట్టి y వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు కదా. సో నేను 1 ఈజీగా ఉంటుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. అందులో y సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో 8 × 1⁵ మైనస్ 24 × 1³ ప్లస్ 18 × 1. సో y దగ్గర 1 రాశాను అంతే. బై ఇక్కడ 2 × y అంటే 2 × 1 ఇంటూ 2 × 1² మైనస్ 3. సో జస్ట్ ఏం లేదండి y ప్లేస్లో 1 రాశాను. సో ఇప్పుడు 1⁵ అంటే 1. సో 8 × 1 8 మైనస్ 1³ అంటే 1. 24 × 1 24 ప్లస్ 18 1 18 బై ఇక్కడ 2 × 1 2 ఇంటూ 2 1² అంటే 1 2 1 2 మైనస్ 3. సో ఇక్కడ చూడండి ఈ రెండు ప్లస్ వాల్యూస్. సో 8 ప్లస్ 18 26 మైనస్ 24 బై 2 × 2లో నుంచి 3 పోతే ఎంత అండి -1 వచ్చింది. సో ఇక్కడ 26 మైనస్ 24 ఎంత 2 అవుతుంది. 2/2 1 2 సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఈ బోత్ క్యాన్సిల్ అయిపోతే 1 1 1. సో సింబల్ మైనస్ ఉంది కాబట్టి -1 రావాలి ఆన్సర్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే మనకు -1 వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో 2 × 1² అంటే 1 కదా. సో 2 × 1² మైనస్ 3. సో 2 1 2 మైనస్ 3 ఎంత అండి -1. సో ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది. మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 2 × 1² ప్లస్ 3 2 1 2 ప్లస్ 3 ఎంత అండి 5. సో ఆప్షన్ బి అయితే కాదు. నెక్స్ట్ y² అంటే 1² ప్లస్ 3 1² ప్లస్ 3 ఎంత అండి 4. ఇది కూడా కాదు. y² మైనస్ 3 అంటే 1² మైనస్ 3 1 మైనస్ 3 ఎంత -2. సో ఇది కూడా కాదు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ -1. ఇఫ్ ఇన్ కేస్ అన్న మరి రెండు ఆప్షన్స్లో -1 వస్తే ఏంటి అంటే అప్పుడు y వాల్యూ ఇంకొక నెంబర్ తీసుకోవాలి 2 తీసుకోవాలి. 2 తీసుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షనే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమంగా అట్లా రెండు ఆన్సర్లు రావు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఇంకొక నెంబర్ ఇక్కడ 1 తీసుకున్నాం కదా నెక్స్ట్ 2 తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది.
ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఈ ఈక్వేషన్ యొక్క పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆ ఈక్వేషన్ చూడండి, x⁴ - 3 ఇంటూ 4 - x⁴ 6. సో ఇక్కడ చూస్తే మనకి టర్మ్స్ ఉన్నాయండి, టర్మ్స్ ప్లస్లు మైనస్తో ఉన్నాయా, లేవు. కాబట్టి ఫస్ట్ దీన్ని పాలినామియల్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ పదంతో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం, తర్వాత ఈ 3తోని బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ x⁴ ఇంటూ 4 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ x⁴ ఇంటూ x⁴ 6. నిన్న చెప్పాను కదండి, a⁴m ఇంటూ a⁴n a⁴m+n అవుతుంది, అంటే పవర్స్ని యాడ్ చేస్తాం. 4 + 6 ఎంత, x⁴10 అయింది. సో ఈ ఫస్ట్ టర్మ్ తోటి ఇది అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ మైనస్ ఇంటూ ప్లస్ -3 × 4 = 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x⁴ 6 3x⁴6. ఇప్పుడు మనకి టర్మ్స్ లాగా అయిపోయినాయి, పదాల లాగా వచ్చింది. సో ఈ పదం యొక్క పవర్ 4, ఈ పదం యొక్క పవర్ 10, ఈ పవర్ ఏం లేదంటే 0, ఇక్కడ 6. సో దీంట్లో హైయెస్ట్ ఎంత అండి, 10. సో కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ యొక్క పరిమాణం డిగ్రీ ఎంత, 10 అవుతుంది. దాని యొక్క పరిమాణం 10. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² - 9 ఇంటూ x² + x - 2 బై x² - 4x + 3 ఇంటూ x + 2. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇగో దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని ఫ్యాక్టర్స్. అప్పుడు క్యాన్సలేషన్ అయిపోయి మిగిలేది ఏమన్నా ఉంటే మిగులుతుంది. మరి అదంతా చేసే లోపు మన ఎగ్జామ్ టైమే అయిపోతుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, వితిన్ 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎలా, సో ఇక్కడ x ≠ 0 అనే కండిషన్ ఇవ్వలేదు. సో మనం x వాల్యూ 0 తీసుకోవచ్చుగా డైరెక్ట్గా. x = 0 తీసుకుంటా, ఏమైనా ఇబ్బంది ఏమి లేదు. సో x = 0 తీసుకుంటే 0² - 9 ఎంత అవుతుందండి, -9 ఇంటూ ఇక్కడ 0 0 0 -2 ఇది -2 అవుతుంది, బై ఇక్కడ 0 ఇక్కడ 0 ఎంత మిగులుతుంది 3 ఇంటూ ఇక్కడ 0 + 2 అంటే ఇంటూ 2 అయిపోయింది. ఎంత సాల్వ్ అండి ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 × 2 = 18 బై 3 × 2 ఎంత 6 6 × 1 = 6 3 అంటే మన ఆన్సర్ ఏం రావాలి, +3 రావాలి. సో ఆన్సర్ అందులో x వాల్యూ 0 పెట్టినప్పుడు 3 వచ్చేది ఎక్కడ ఉందో చూడాలి. సో ఇక్కడ 0 - 3 ఎంత అవుతుంది, -3 0 - 2 -2 0 - 1 -1 0 + 3 3. సో మన ఆన్సర్ ఏంటండి, డీలో ఉంది. సో ఇది జస్ట్ 5 సెకండ్స్లోనే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో ఇలాంటి ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3/20 = x/5 అండ్ 96/y = 12/5 అయితే xy అంటే x × y ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం x వాల్యూను రాబట్టవచ్చు, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా x వాల్యూని రాబట్టవచ్చు. మరి ఫస్ట్ ఈక్వేషన్లో 3/20 = x/5 కదా. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 5 అవుతుంది, 3 × 5 = 20 × x అవుతుంది. సో మనకు ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి ఈ 20 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ తీసుకురండి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో 3/5 × 20 = x. క్యాన్సలేషన్ చేస్తే 5 × 1 = 5 × 4 = సో x వాల్యూ ఎంత మిగిలింది ఇక్కడ 3/4. సో x వాల్యూ 3/4 వచ్చింది. సేమ్ ఇక్కడ y వాల్యూ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 96 × 5 = y అక్కడ వెళ్తే 12 × y. ఓన్లీ y వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ వస్తే ఏమవుతుందండి, డివైడ్ చేస్తుంది బై 12 = y. మరి 12 × 1 = 12 8 = 96. మరి 8 5 ఎంత అండి 40. సో y వాల్యూ 40 వచ్చింది. మరి x × y అడుగుతున్నాడు ఇక్కడ. మరి x వాల్యూ ఏమో 3/4 ఇంటూ y వాల్యూ ఎంత అండి 40. సో దీని కింద ఏం లేదంటే బై 1 కదా, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయండి. 4 1 = 4 10 3 10 ఎంత అండి 30. సో చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే అండి, ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, దాంతోపాటు మన మిత్రులకి షేర్ చేయండి. అదేవిధంగా క్లాస్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏ క్లాస్ కావాలో కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు మ్యాథ్స్కు సంబంధించిన ఏ డౌట్స్ వచ్చినా సరే, సబ్జెక్ట్ సంబంధించి ఏ డౌట్లు అయినా సరే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయాలన్నా టెలిగ్రామ్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ ఉంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. సో 3 డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. సో దాంట్లో నుంచి మీరు ఏ డౌట్ ఉన్నా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ p = 0.5, q = 0.2, then the value of 0.8 whole power 1/2 into 4q whole power p ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నానండి. సో 0.8 whole power 1/2 into 4q whole power
పి. సో నేను ఫస్ట్ ఉన్న దాన్ని ఏం టచ్ చేయట్లేదు. 0.8 ఇంటూ 1/2 పవర్ 1/2 ఇంటూ 4 ఇంటూ క్యూ వాల్యూ ఎంత ఇచ్చాడండి 0.2. సో 0.2 రాసి పి వాల్యూ కూడా ఇచ్చాడు ఎంత 0.5. సో నేను ఫస్ట్ దాన్ని ఏం టచ్ చేయట్లేదు. 0.8 హోల్ పవర్ 1/2 ఇంటూ ఇక్కడ 4 ఇంటూ 0.2 అంటే 4 2 8 ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది 0.8 అవుతుంది. 4 ఇంటూ 0.2 0.8. ఇక్కడ చూడండి పవర్లో 0.5 ఉందండి. సో ఈ 0.5ని ఫ్రాక్షన్లోకి మారిస్తే సో మనం ఉన్నది యాజ్ ఈజ్గా రాస్తాం పైన బై పాయింట్ ప్లేస్లో 1 రాస్తాం. పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ రైట్ సైడ్లో ఉంటే అన్ని 0. సో ఒకటే ఉంది కాబట్టి ఒక 0. 5 1 5 2 సో క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందండి 1/2. అంటే ఈ 0.5 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం 1/2 రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంటండి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా అవుతుంది. అంటే మనం ఆ మొత్తాన్ని యాడ్ చేయాలి. అంటే 0.8 హోల్ పవర్ 1/2 ప్లస్ 1/2. ఒకసారి అబ్జర్వ్ చేయండి 1/2 అంటే హాఫ్ ప్లస్ హాఫ్ రెండు హాఫ్లు కలిస్తే 1 అవుతుంది. కాబట్టి 0.8 హోల్ పవర్ 1 మరి హోల్ పవర్ 1 ఉంటే దాని ఆన్సర్ ఎప్పుడైనా ఎంత వస్తుందండి సేమ్ అంతే వస్తుంది కాబట్టి 0.8. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి ఇది అండి వీడియోకి సంబంధించి ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.